జరుగుతుంది. నన్ను చెప్పానా పెద్దబాబు గారు, మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఈ చీటీలో నువ్వు రాసినట్టే జరగాలి పార్వతి. జరుగుతుంది పెద్దబాబు గారు. అది నిజమవ్వాలంటే నువ్వు కూడా సహకారం అందించాలి పార్వతి. ఏం చేయమంటారో చెప్పండి పెద్దబాబు గారు. ఇంకే తప్పు చేయొద్దు. నువ్వు తప్పు చేస్తావు అని కాదు పార్వతి, పొరపాటు చేస్తావు. ఆ పొరపాటు మళ్ళీ పొరపాటున కూడా చేయొద్దు అంటున్నాను. చెయ్యను పెద్దబాబు గారు. మీరు అనుకున్నది సాధించనీకి, నన్ను జాగ్రత్తగా ఉండనీకి ముడిపడింది అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకుంటాను. వెరీ గుడ్. ఇలాగే కట్టుబడి ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను. మీరెప్పుడూ ఓడిపోరాదు పెద్దబాబు గారు. అందుకే ఈ సీటీలో కూడా మీరన్నది జరుగుతుంది అని రాశాను. నువ్వు సూపరే. సినమ్మ గారు, అది ఏ తప్పు చేయకుండానే ఎందుకు కొట్టాననేగా ఎక్స్ప్రెషను. ఇలా చీటీల్లో ఒకేలా రాసి పెదబాబుని మోసం చేయడం తప్పు కాదేమే? తప్పుగా అయితే నన్ను రాయలేదు కదా సిన్నమ్మ గారు. పెద్దబాబు గారు ఏమనుకున్నారో అదే సరికాలని రాశాను. పొచ్చడి కింద కొట్టేస్తాను. ఈరోజు చీటీల్లో రాసావు, రేపు ఫైళ్లల్లో చెక్కుల్లో రాస్తే పే చేసేది ఎవడో? నేను కొడితే చెంప పట్టుకుంటావు, అఖిలక్క కొడితే కాళ్ళు పట్టుకుంటావు. ఎందుకే అఖిలక్క కాళ్లకున్న వజ్రాల పట్టీలను టచ్ చేద్దామనేగా. అట్ట మాట్లాడతారేంటి సిన్నమ్మ గారు? ఇంకో మాట మాట్లాడితే చెవి మీద కొడతాను. వేషాలు వేస్తుంది, వేషాలు. ఇలాంటి చీటీలే లవ్ లెటర్లు అవుతాయి. నాకు తెలీదా? వెళ్ళు. ఆగో, పో. పొద్దునే వచ్చావేంటి చీప్రాంటీ? కూర్చోండి. వద్దులేమ్మా, మొద్దు నిద్రను కూడా పక్కన పెట్టి నేను రెడీ అయ్యి వచ్చానంటే అర్థం చేసుకో. కాఫీనా టీనా ఏం తీసుకుంటారు? తుమ్మితే అల్లం టీ, దగ్గితే సొంటి టీ చేసిచ్చే పనివాళ్లు 10 మంది ఉన్నారు. నేనిక్కడికొచ్చింది కాఫీ తాగి టిఫిన్ చేసిపోవడానికి కాదు చంద్రమ్మ. ఆ కప్పు మాదిరి నీ బతుకు కూడా సెగలు కక్కబోతుందని చెప్పడానికొచ్చాను. వాట్ హ్యాపెన్ చీప్రాంటీ? దేవా పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏంటి? రాబోయే ఎపిసోడ్ చెప్తే నోరు కాలింది కదూ, చూస్తే గుండె కూడా కాలిపోతుంది. దేవా పార్వతిని ప్రేమించిన విషయం చెప్పి అఖిలక్క ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆంటీ వాళ్ళ లవ్ ని బ్లెస్ చేస్తారా? రాత్రి పడ్డ కలకు ఇలా కలరింగ్ ఇచ్చి చెప్తున్నావా ఆంటీ?
నీకు గ్లామర్ తప్ప గుండె లేదని అర్థమైంది. అవతల పెదబాబు తన లవ్ స్టోరీని అందరూ ఒప్పుకునేలా స్క్రీన్ ప్లే వేసుకుంటున్నాడు అంటే అది కళ. అలా ఎలా అని కౌంటర్ వేస్తున్నావే? సెటైర్ వేయకుండా స్ట్రైట్ గా చెప్పండి. దేవా ప్లాన్ ఏంటి? నెక్స్ట్ వీక్ లో పెదబాబు బర్త్డే వస్తుంది. ఆలోపే ఘట్టమనేని ఇంటికి పెద్ద కోడలు వచ్చేసిందని, అఖిలక్క పార్వతి పేరునే అనౌన్స్ చేసేలా చేస్తానని జాన్తో దేవా ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేశాడా? ఇది పిచ్చి పుష్పం. దీన్నిలా రెచ్చగొడితేనే మజా వస్తుంది. పార్వతి లేకుండా బ్రతకలేననే స్టేజ్కొచ్చాడన్నమాట. అది డ్రామా స్టేజ్ అయితే నాటకం అయిపోగానే రంగులు తుడుచుకొని వెళ్ళిపోతారు. కానీ అది లవ్ స్టేజ్. దాని మీదకెక్కిన ప్రేమికులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినట్టు ఫీల్ అవుతారు. లవ్ సక్సెస్ అయిందా పెళ్ళి, లేదంటే వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. నాన్సెన్స్. దేవా అలా చేసుకుంటాడా? దేవా ఉక్కు మనిషి. ఇనుములో హృదయం మొలిచేనే అనే పాట విన్నావా? ఉక్కైనా సరే ప్రేమలో పడితే బుక్కైపోతారు. పార్వతి కోసమే, తన ప్రేమను గెలిపించుకోవడం కోసమే మేనేజింగ్ డైరెక్టర్ పోస్టును తమ్ముడికిచ్చాడంటే ఆ పని దానికోసం ఎంతకైనా తెగిస్తాడని అర్థం అవుతుంది. సో నీ మాటల్ని బట్టి చూస్తే దేవానే పార్వతి ది బెస్ట్ అనేలా చేసి అందరి ఆమోదయోగ్యాన్ని పొందుతున్నాడన్నమాట. ఆమోదయోగ్యమో ఆమోదమో అవన్నీ కాదు. ఇప్పుడు మనకున్నది వారం టైం. ఈలోపు దేవా పార్వతిని ఇంటి కోడలుగా ఒప్పుకునేలా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడంటే ఇదే కాఫీ కప్పులో నువ్వు విషం తాగుతూ ఉంటావు. దేవ ప్రేమ కోసం పాకులాడుతున్నాడు. నేను పాకులాడే పాముని కాదు, కానీ నాగపడగల చంద్రముఖినాంటి. అఖిలాంటిని దేవా కన్విన్స్ చేసే స్కెచ్లు వెయ్యక ముందే పార్వతే దేవాను ప్రేమిస్తున్నట్టు ఆంటీకి తెలిసిపోతే ఆ సీన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఈ బక్కదే దేవాని ప్రేమిస్తున్నట్టు ముందు అఖిలక్కకు తెలిస్తే పెదబాబు పుట్టినరోజు కన్నా ముందు దాని కర్మకాండాలు జరుగుతాయి. అంతే. మనం కంగారు పడడం కన్నా దానికి కాష్టం పెట్టించడం బెటర్ కదా. ఏం చేద్దామంటావ్? సూపర్ ఐడియా చంద్రముఖి. నువ్వు బుర్ర వాడక చాలా రోజులైంది. అఖిలాంటి రివాల్వర్ వాడక 2 ఏళ్లయింది. ఇప్పుడు కసితీర పార్వతిని కాల్చి పడేస్తుంది. 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ అది చచ్చిపోవడం మాత్రం జరగాలి. సంకుచితమైన బుద్ధి కలవాళ్లు, దుష్టశక్తులు, అరిష్టాలు ఏవైనా సరే ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా అవేవీ ఫలించవమ్మా.
శివనామాల్ని మీ పేర్లుగా పెట్టుకున్న వంశం మీది. విభూది పెట్టుకొని పరమేశ్వరుని ప్రార్థించే మీ జోలికి వచ్చే ఏ దుష్టశక్తి అయినా సరే కాలి బూడిదవ్వాల్సిందే. శత్రుశేషం గురించి ఆందోళన లేదు సిద్ధాంతి గారు. ఇప్పుడు మాకున్న విచారణ ఒక్కటే. జీవితాన్ని జయించిన పెదబాబు ఈ మధ్య దిగాలుగా ఉంటున్నాడు. అనుకున్న పనులు కావడం లేదు. తన మనసులో ఏమనుకుంటున్నాడో తెలియడం లేదు. మా అందరి ధైర్యం దేవా. అలాంటిది తనే డల్గా కనబడేసరికి మాకు ఏదోలా ఉంది సిద్ధాంతి గారు. సమస్య ఏంటో చెప్పగలరా? ఏ సమస్య లేదు సిద్ధాంతి గారు. ఇన్నాళ్ళైతే మా చిన్నబాబు సెటిల్ కాలేదన్న ఆందోళన ఉండేది. ఇప్పుడు మహీని మేనేజింగ్ డైరెక్టర్ చేసిన పెద్దబాబు సెలవు తీసుకున్నట్టు చెప్పాడే గాని లైఫ్లో ఏదో రిస్క్ తీసుకున్న వాళ్ళ కనబడుతున్నాడు. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాడని యూరప్ పంపించాలనుకున్నారు ఆంటీ. కానీ వీసా సిగ్నేచర్లో డిఫరెన్స్ ఉండడం వల్ల రిజెక్ట్ అయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది సిద్ధాంతి గారు. కారణాలు చిన్నవైనా దేవా కలవరపడితే అదే మాకు నరకంగా అనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఇంటి పెద్ద కొడుకు పెళ్లి పీటల మీద ఆగిపోయాక ఇలాంటి అనర్థాలు ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉంటాయి. కానీ సిద్ధాంతి గారు ఇప్పట్లో పెద్దబాబు పెళ్లి చేయాలనుకోవట్లేదు. జరిగింది పీడకల అనుకుని మర్చిపోయి మామూలు మనిషి అవ్వాలనే వాయిదా వేశాం. ఆగిపోయిన పెళ్లిలో అనూహ్యంగా మీ చిన్నబ్బాయి పెళ్లి పూర్తి చేయగలిగారు. కానీ పసుపు కుంకాలు, మంగళసూత్రాలు, అక్షింతలు, దేవేంద్ర పేరిట ఉన్న కళ్యాణ సామాగ్రికి దిష్టి తగిలింది. ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలో చెప్పండి సిద్ధాంతి గారు. కళ్యాణం జరిపించాలి. ఈ ఇంట్లో వారి కళ్యాణం కాదమ్మా. ఈ ఇంటిని కంటికి రెప్పలా కాపాడే ముక్కంటికి పార్వతీదేవితో కళ్యాణం జరిపించాలి. అంటే ఈశ్వరుడి అనుగ్రహం కోసం గిరిజా కళ్యాణం జరిపించాలంటున్నాను. రేపు మహాశివరాత్రి. ఉపవాస దీక్ష పూని ఉత్కృష్టమైన పూజ నిర్విఘ్నంగా జరిపి ఈశ్వర కళ్యాణం పూర్తి చేస్తే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. చాలా సంతోషం సిద్ధాంతి గారు. రేపు ఆ శివుడి సన్నిధానంలోనే మీరు చెప్పిన పూజను సవినయంగా జరిపిస్తాం. మహాశివరాత్రి పర్వదినాన మీరు తీసుకునే దీక్షా ఫలం అకుంఠిత దీక్షగా మారి మీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు సోపానమవుతుంది. పెళ్ళైన చిన్నబాబు జీవితం సుసంపన్నంగా, పెళ్లి కావలసిన పెదబాబు భవిష్యత్తు మనోహరంగా ఉండబోతుంది. శుభం భూయాత్. పార్వతి అమ్మగారు, కళ్యాణమస్తు. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం విరాజే నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం ప్రమథే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూరపాణే నమః, ఓం ఖండ
ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం పుష్పోద్భూతవిగ్రహాయ నమః ఓం సుమత్యాయ నమః ఓం సర్వామయాయ నమః ఓం ఐంద్రమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమశరీరాయ నమః ఓం హవిషే నమః అగ్నిమయాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచవక్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః. అమ్మా, మీ చేతులతో స్వామివారి పూజ జరిపించండి. ఓం హిరణ్యగర్భే నమః ఓం దుర్ధర్షాయ నమః ఓం గిరీశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధన్యే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాసనే నమః ఓం పురాణాతయే నమః ఓం భగవతే నమః ఓం బ్రహ్మణాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః మతనవే నమః ఓం జగద్వాసినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహోసేన జనకాయ నమః చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం అభిబుద్ధ్యాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాప విమోచనాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పూర్ణదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షఫలహరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రవిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపాదే నమః ఆపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శ్రీ శివాస్తోత్రశతనామావళి పూజాయ సమర్పయామి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవర్ణనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దరదం దదం దరదం దం దరదం దరదం దం దరదం దదం దరదం దం